టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో భాగంగా చాప్టర్ 7 దట్ ఈస్ సిటిజన్షిప్ చాప్టర్ అనేది చూస్తున్నాం. దాంట్లో లెక్చర్ 5లో మనం ఇప్పుడున్నాం, రైట్. దట్ ఈస్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఏ విధంగా సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ చేసుకోవాలి అనేది ఒకసారి ప్రావిజన్స్ అన్ని మళ్ళీ చూసి కంటిన్యూ చేద్దాం, రైట్. అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చూడండి, దట్ ఈస్ ది ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్. ఓకేనా? సో అయితే ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది చూసే ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ క్లియర్గా పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తులు ఇండియన్ సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకోగలరు, క్లియర్. సో ఎవరు ఇండియన్ సిటిజన్స్గా పిలవడం జరుగుతుంది, ఏ కండిషన్స్ అనేవి ఉండాలి, ఎవరికైనా మనం సిటిజన్షిప్ అనేది తీసేయచ్చా, క్లియర్. టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అని కూడా అంటాం. సో ఇట్లాంటివి చేయడానికి గల ప్రావిజన్స్ గురించి ఆర్టికల్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కేవలం పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955లో తీసుకొచ్చింది అని చూసాం, అవునా? సో అయితే ఈ సిటిజన్షిప్ యాక్ట్ అనేది కంటిన్యూస్గా అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని కూడా మనం చెప్పాం, రైట్. సో అయితే ఆ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో కొన్ని ప్రావిజన్స్ అనేవి చెప్పడం జరిగింది. సో బేసికల్లీ సిటిజన్షిప్ యాక్ట్ 1955 5 టైప్స్గా, క్లియర్. సో చూడండి, 5 విధాలుగా ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరు తీసుకోగలరు, ఎవరు అర్హులు, అట్లాంటివన్నీ కూడా చూద్దాం. ఏంటి? ఫస్ట్ వన్ బేసికలీ దట్ ఈజ్ బై బర్త్. సో ఇండియాలో బర్త్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఏ విధంగా సిటిజన్షిప్ అనేది వస్తుంది, రైట్. అండ్ బై డెసెంట్, క్లియర్. బై డెసెంట్. డెసెంట్ అంటే ఏంటి? డెసెంట్ అంటే వారసత్వం అనమాట, క్లియర్. సో గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎప్పటి నుంచో అట్లా ఉంటున్నారు అనుకోండి ఇండియాలో, సో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది వస్తుంది కదా, రైట్. సో బై డెసెంట్ అని అంటామన్నమాట, క్లియర్. అండ్ ఇంకా చెప్తున్నారు దట్ ఈజ్ బై రిజిస్ట్రేషన్, క్లియర్. ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవచ్చు, నువ్వు కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేసిన తర్వాత నీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట, ఓకేనా. బై రిజిస్ట్రేషన్ అని చూస్తాము. అండ్ ఫోర్త్ వన్ దట్ ఈజ్ బై న్యాచురలైజేషన్. సో ఈ రిజిస్ట్రేషన్కి న్యాచురలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, డిఫరెన్సెస్ అట్లాంటివన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 టైప్స్ ఏంటో కూడా మనం క్లియర్గా చూద్దాం, రైట్. అండ్ ఇంకా తర్వాత దట్ ఈజ్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఏ టెరిటరీ అని చెప్తాం. ఇన్కార్పొరేషన్ అంటే ఏంటి? దట్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ఇండియా అనమాట, క్లియర్. బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే ఏదైనా ఒక టెరిటరీ అనేది ఇండియాలోకి ఒకవేళ ఇండియా తీసుకుంటే దాన్ని ఇన్కార్పొరేషన్ అని అంటాం. దాన్ని అయితే యుద్ధం చేసైనా గెలవచ్చు, ఆర్ ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, ఆర్ లీజ్కైనా తీసుకోవచ్చు, ఏదైనా జరగనివ్వండి, క్లియర్. ఏదైనా జరిగినా సో బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ 1947 ఆర్ అట్లీస్ట్ ఇన్ 1955 వచ్చేసరికల్లా గోవా అనేది ఇండియాలోకి కలవలేదు అని చూస్తాం, అవునా, రైట్. అయితే అప్పటికి ఇంకా గోవా అనేది పోర్చుగీస్ కంట్రోల్లో ఉంది. పోర్చుగీస్ తర్వాత గోవాని ఇచ్చి వెళ్ళడం అనేది జరిగింది. సో తర్వాత గోవా ఇండియాలో భాగం అనేది అయింది బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, అవునా. సో అయితే గోవా తర్వాత ఇండియాలోకి భాగమైనప్పుడు గోవాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా సిటిజన్షిప్ వస్తుంది, వాళ్ళకి వెంటనే వస్తుందా, టైం పడుతుందా, ఎట్లాగ సిటిజన్షిప్ అనేది ఇస్తారు, ఈ ప్రొవిజన్స్ మీద కూడా పార్లమెంట్ క్లియర్గా 1955 యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఒక్కసారి చూడండి, సమ్వాట్ ట్రికీనెస్ ఇక్కడ ఏం చూపిస్తారంటే ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏమని ఇస్తారు, కాన్స్టిట్యూషన్ 5 టైప్స్లో సిటిజన్షిప్ని ఎక్వైర్ చెయ్యొచ్చు అని ఇస్తుంది. మనం ఓవర్లుక్లో 5 సరిపోయింది కదా, బై బర్త్, డెసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అని అనుకుంటాం. నో, దట్ ఈస్ రాంగ్. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో మెన్షన్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో 5 టైప్స్గా సిటిజన్షిప్ని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది, రైట్. ఒకసారి చూడండి, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇన్ఫినిటీ చూడండి. ఆన్లైన్లో ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కేవలం 5,000 పర్ మంత్ అనేది మీరు పే చేస్తూ జాయిన్ అవ్వగలరు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, క్లియర్. మీకు ఇచ్చే ప్రతి యాక్సెస్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం అనేది ఉంటుంది. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్,
రిమైనింగ్ సిలబస్ అంతా కూడా కవర్ చేసి ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుందన్నమాట. అయితే ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫర్ చూడమ్మా, కేవలం 15th మార్చ్ వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే మీ ప్రిపరేషన్ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో చేయాలనుకుంటే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా కేవలం మీరు 5,000 పర్ మంత్ ఈఎంఐ పే చేస్తూ రాగలరు. ఫీజు కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇక్కడ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ మార్చ్ 15th వరకు మాత్రమే ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ దట్ ఈస్ బై బర్త్ అండ్ బై డెసెంట్ ఈ 2 ప్రాసెస్లో కూడా సిటిజన్షిప్ అనేది ఏ విధంగా మనం ఎక్వైర్ చేసుకోవచ్చో క్లియర్గా డీటెయిల్గా చూడడం అనేది జరిగింది, అవునా? సో ఇప్పుడు మనం చూద్దాం దట్ ఈజ్ త్రూ రిజిస్ట్రేషన్. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ఏ విధంగా సిటిజన్షిప్ అనేది సంపాదించుకోవచ్చు అండ్ ఎవరెవరు దీనికి అర్హులుగా ఉంటారో కూడా ఈ 1955 యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ అనేది రావాలి అనుకుంటే దట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆ వ్యక్తుల్ని రిజిస్టర్ చేయగలదన్నమాట. అర్థమవుతుందా? పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంది, స్టేట్ గవర్నమెంట్కి లేదు, గుర్తుంచుకోండి, రైట్? సో సిటిజన్ ఆఫ్ ఇండియా, క్లియర్, ఏ వ్యక్తి అయినా సరే కొన్ని రీజన్స్, కొన్ని కేటగిరీస్ అనేవి చెప్పడం జరిగింది. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట, రైట్? సో దెర్ ఈజ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, క్లియర్. సో ఇండియాలో ఆ వ్యక్తి పుట్టాడనమాట, క్లియర్, ఇండియన్ ఆరిజిన్. అయితే ఈ వ్యక్తి గత 7 సంవత్సరాలుగా, క్లియర్, 7 yearsగా కంటిన్యూస్గా ఇండియాలో ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నాకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది కావాలి, సో నాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సార్ ఇండియన్ ఆరిజిన్ అంటున్నారు, మళ్ళీ 7 years తర్వాత అప్లికేషన్ పెట్టుకోవడం అంటే లెట్స్ టేక్ సో దేర్ మైట్ బి ఏ కపుల్, వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది సమ్ వర్క్ పర్పస్ మీద కానీ అట్లాగా. సో వాళ్ళ బేబీ ఇండియాలో బర్త్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ బేబీకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఆ బేబీ ఇండియాలోనే ఎలాగ పుట్టాడు కాబట్టి వాడికి 7 years వచ్చిన తర్వాత ఆర్ ఎప్పుడైనా సరే, క్లియర్, కంటిన్యూస్గా ఇండియాలో వాడు 7 years ఉన్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టుకుంటారు. మేము వేరే సిటిజన్ వాళ్ళం, మేము ఇక్కడికి వర్క్ చేయడానికి ఇండియాకి వచ్చాం, మా బేబీ ఇండియాలోనే బర్త్ తీసుకోవడం జరిగింది, సో మా బేబీకి ఇండియన్ సిటిజన్షిప్ రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట, రైట్? అందుకని ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్తామన్నమాట, క్లియర్. సో ఆ వ్యక్తి ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలన్నమాట, రైట్? ఎస్. అండ్ మరొక కండిషన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కపులే, సో బేబీ ఇండియాలోనే ఆరిజిన్ అయ్యాడు, బట్ తర్వాత వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది, బట్ ఆ వ్యక్తి మాత్రం ఇండియాకు వచ్చేయడం జరిగింది బ్యాక్. ఇండియాకు వచ్చి 7 years ఉన్న తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నాకు ఇండియన్ సిటిజన్షిప్పే కావాలి, నా ఆరిజిన్ అనేది ఇండియాలోనే జరిగింది అని, క్లియర్. ఏ కండిషన్ అయినా ఎగ్జాంపుల్ కింద అది చెప్పడం జరిగింది, రైట్? సో ఇండియన్ ఆరిజిన్ అయి ఉండి 7 years కంటిన్యూస్గా 7 years ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట, రైట్? ఎస్. అయితే సేమ్ ది అదర్ ఎగ్జాంపుల్ ఆల్సో దట్ ఈజ్ అండర్ 2nd clause కింద చెప్పడం జరిగింది. సో ఇండియన్ ఆరిజిన్ అయి ఉండి వేరే కంట్రీలో రిసైడ్ చేస్తూ వాళ్ళు కూడా మళ్ళీ ఇండియాకి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ చేసుకోవచ్చు అనమాట, క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ కపుల్ ఏ అండ్ బి. అయితే దీంట్లో ఏ ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ సిటిజన్షిప్ హోల్డర్, బి మాత్రం బయట కంట్రీ వాళ్ళు అనమాట, క్లియర్. బి మాత్రం బయట కంట్రీ వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత బి ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు బి ఇండియాలోనే టోటల్గా ఉండాలి కదా, సో అయితే బి ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుందామని అనుకున్నారనమాట. సో ఇప్పుడు ఈ బి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవచ్చు అనమాట, రైట్? సో మ్యారేజ్ కారణం వల్ల ఇండియాకి రావడం జరిగింది, ఇంకా ఇండియాలోనే ఉండాలనుకుంటున్నారు కాబట్టి సో ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులు కూడా కంటిన్యూస్గా దట్ ఈజ్ 7 years, క్లియర్, 7 years ఇండియాలో ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సోనియా గాంధీని తీసుకున్నట్లయితే, సో రాజీవ్ గాంధీతో మ్యారేజ్ అయిన తర్వాత సోనియా గాంధీ ఇండియాలోనే కంటిన్యూస్గా ఉండడం జరిగింది. సో ఆమె 7 years ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ఈ విధమైన సిటిజన్షిప్ అనేది తీసుకుంటారనమాట, అర్థమైందా? రైట్. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్గా గుర్తుంటుందన్నమాట, రైట్? అండ్ దట్ ఈజ్ మైనర్ చిల్డ్రన్ ఆఫ్ పర్సన్ హూ ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు.
ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోని చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్షిప్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో చేసుకోవచ్చు. సార్ మైనర్ చిల్డ్రన్ అంటే బిలో 18 ఇయర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియన్ ఆరిజిన్ కాదు అనుకోండి, ఈ మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనేవి పూర్తిగా యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, రైట్. అండ్ ఇట్లానే ఏ పర్సన్ విత్ ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ అని అంటారు. అంటే నథింగ్ బట్ ఒక వ్యక్తి 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత, 18 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆ వ్యక్తి సిటిజన్షిప్ అనేది తీసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తి 12 మంత్స్ నుంచి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పడం జరిగింది. దట్ అన్డివైడెడ్ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్కి సిటిజన్షిప్ అనేది ఉంటే, అంటే నథింగ్ బట్ ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి. అండ్ వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడం కానీ రావడం కానీ ఈ కొన్ని కండిషన్స్ అనేవి మెన్షన్ చేసి ఉంచారు. బట్ ఏ వ్యక్తికి అయితే సిటిజన్షిప్ ఇప్పుడు ఇండియాది కావాలో ఆ వ్యక్తి కంటిన్యూస్గా 12 మంత్స్ అనేది ఇండియాలో ఉండాలన్నమాట, క్లియర్, రైట్. అండ్ కొంతమంది చూడండి ఇండియన్ ఆరిజినే వేరే కంట్రీకి వెళ్ళి ఉంటారు. సో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒకవేళ సిటిజన్షిప్ అనేది తీసుకోవాలి అనుకుంటే, పర్మనెంట్గా ఇండియాకి రావాలనుకుంటే ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది గత 5 ఇయర్స్గా వాళ్ళు హోల్డ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట, క్లియర్. అది కూడా ఏంటంటే దట్ ఈజ్ బై స్టేయింగ్ 12 మంత్స్. అర్థమవుతుందా? దట్ ఈస్ ఇండియన్సే వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వడం జరిగింది, అక్కడ సిటిజన్షిప్ అనేది తీసుకున్నారు, రైట్. బట్ అయితే ఇండియాతో రిలేషన్స్ అనేవి పోకూడదని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్గా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి వీసా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో రేపొద్దున్న వాళ్ళకి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ కానీ అట్లా కావాలి అనుకుంటే ఈ సిటిజన్షిప్ కార్డ్ హోల్డర్స్ కింద 5 ఇయర్స్ ఉండాలి, ఆ తర్వాత ఇండియాకి వచ్చి 12 మంత్స్ ఉండాలి. ఇట్లా ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్కి, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ఈ కొన్ని ప్రావిజన్స్ అనేవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ఎవరెవరు చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట, రైట్. అండ్ ఇప్పుడు మనం బై న్యాచురలైజేషన్తో చూడండి. త్రూ ప్రాసెస్ ఆఫ్ న్యాచురలైజేషన్ చూడండి, సెంట్రల్ గవర్నమెంటే కొంతమందికి సిటిజన్షిప్ కార్డ్ హోల్డర్స్ కింద అంటే సిటిజన్షిప్ స్టేటస్ అనేది ఇవ్వగలది ఇక్కడ కూడా. అండ్ కొన్ని ప్రొవిజన్స్ క్వాలిఫికేషన్స్ అనేవి చెప్పడం జరిగిందనమాట, రైట్. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎవరికైనా రావాలి అనుకుంటే ఆ వ్యక్తులు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉండాలంటే ఆ కంట్రీలో ఇండియన్స్కి ఒకవేళ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే న్యాచురలైజేషన్ ప్రాసెస్తో రావాలన్నమాట. అట్లా యాక్సెప్ట్ చేసే కంట్రీ సిటిజన్స్కి ఇండియాలో కూడా సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకవేళ ఇండియన్స్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కూడా మీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్, వాళ్ళకి యుఎస్సి సిటిజన్షిప్ అనేది, అమెరికన్ సిటిజన్షిప్ అనేది న్యాచురలైజేషన్ ప్రాసెస్తో ఇచ్చారు అనుకోండి, ఇటువంటి అమెరికన్స్కి ఈవెన్ ఇండియాలో కూడా న్యాచురలైజేషన్ ప్రాసెస్తో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట, రైట్, క్లియర్. సో ఈ కండిషన్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మరొకటి ఏంటి అంటే దట్ ఈజ్ ఏ వ్యక్తికైనా వేరే కంట్రీ వ్యక్తికి ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ నీకు ఇస్తాను అంటే వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ని వదిలేస్తాను అని అంటే మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక సౌత్ కొరియన్ ఉన్నాడు, ఇండియాలో రావడం అనేది జరిగింది. అయితే ఈ వ్యక్తికి ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఇష్టం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది, నీకు ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తే నువ్వు సౌత్ కొరియన్ సిటిజన్షిప్ వదిలేస్తావా అంటే ఆ వ్యక్తి దానికి యాక్సెప్ట్ చేస్తే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ తర్వాత ఆ వ్యక్తి తన సౌత్ కొరియన్ సిటిజన్షిప్ అనేది వదిలేయాలి. అండ్ ఫ్రమ్ దట్ హీ షుడ్ బిలాంగ్ టు ద ఇండియా, క్లియర్, రైట్. అండ్ ఇట్లా కాకుండా దెర్ ఆర్ అదర్ కండిషన్స్ ఆల్సో దట్ ఒక వ్యక్తి ఇండియాలోకి వచ్చి రిసైడ్ అవ్వాలి ఆర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలన్నమాట, క్లియర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఏదో ఒక సర్వీస్లో ఒకవేళ ఉన్నట్లయితే, గవర్నమెంట్ సర్వీస్ అంటే డోంట్ థింక్ దట్ ఈ బ్యూరోక్రాటిక్ సర్వీసెస్ అట్లా కాదు. గవర్నమెంట్ ఏ సర్వీస్ అయినా మిలిటరీ సర్వీసెస్లో కానీ ఆర్ ఇంకేదైనా ఎక్స్ట్రా రిలేషనల్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ రిలేషన్స్లో ఉన్న సర్వీసెస్లో కానీ అట్లా వేరే కంట్రీ వాళ్ళు ఇండియాలో వేరే సర్వీసెస్ ఏదైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసిన తర్వాత 12 మంత్స్ లాస్ట్ కంటిన్యూస్ 12 మంత్స్ ఇండియాలో ఉన్న తర్వాత వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు న్యాచురలైజేషన్ ప్రాసెస్తో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ముందు ఒక కండిషన్ ఉండేది ఏంటి అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ సర్వీస్ కాదు అట్లా కాకుండా జనరల్గా ఇండియాకు వచ్చి 14 ఇయర్స్ ఇండియాలో ఉన్నట్లయితే ఆ తర్వాత కంటిన్యూస్ 12 మంత్స్ ఉన్న తర్వాత అప్పుడు
ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. న్యాచురలైజేషన్ ప్రాసెస్తో నాకు సిటిజన్షిప్ ఇవ్వండి అని. క్లియర్? బట్ ఈ కండిషన్ని గుర్తుంచుకోండి, ఈ కండిషన్ని దట్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో కొంత చేంజ్ చేయడం జరిగింది. దట్ ద పర్సన్స్ బిలాంగ్ టు దట్ ఈస్ హిందూస్, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్స్, ఈ 6 కమ్యూనిటీస్కి కూడా ఇఫ్ దే మైగ్రేట్ ఫ్రమ్, క్లియర్, ఒకవేళ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 కంట్రీస్ నుంచి వచ్చినట్లయితే వాళ్ళకి 14 ఇయర్స్ అవసరం లేదు, 5 ఇయర్స్ ఇండియాలో ఉంటే చాలు, న్యాచురలైజేషన్ ప్రాసెస్తో ఇండియన్ సిటిజన్షిప్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని 2019 అమెండ్మెంట్ యాక్ట్లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అండ్ గుర్తుంచుకోండి, ఒకవేళ వీళ్ళల్లో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా గుడ్ క్యారెక్టర్ అనేది ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ ఈవెన్ ఇండియాలో ఉన్న 8th షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. యాడిక్వేట్ నాలెడ్జ్ అనేది ఉంటే అప్పుడు కూడా న్యాచురలైజేషన్ ప్రాసెస్తో సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి. అండ్ మరొకటి ఏంటంటే దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కండిషన్స్ ఏవి కూడా లేకున్నా ఒకవేళ వేరే కంట్రీ వ్యక్తులు ఒకవేళ ఎవరికైనా సిటిజన్షిప్ ఇవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దట్ వాళ్ళు ఫిలాసఫీ కానీ, ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ, వరల్డ్ పీస్ కానీ, హ్యూమన్ ప్రోగ్రెస్ కానీ ఇట్లాంటి వాటిల్లో డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ గ్లోబల్ లెవెల్లో చేస్తే, వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ కండిషన్స్ ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సిటిజన్షిప్ అనేది డైరెక్ట్గా ఇవ్వగలరు అనమాట. రైట్? క్లియర్? ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా మనకి 1955 యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. రైట్? అండ్ గుర్తుంచుకోండి, దట్ ఈజ్ న్యాచురలైజేషన్ ప్రాసెస్తో అయినా ఆర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో అయినా సిటిజన్షిప్ ఇచ్చే ముందు వాళ్ళ చేత ఓత్ ప్రమాణం అనేది తీసుకుంటారు. సో ఆ ప్రమాణంలో ఏమని ఉంటుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నిబద్ధతో పాటిస్తారని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేత తయారైన ప్రతి ఆర్టికల్ని కానీ, లాస్ని కానీ, రెగ్యులేషన్స్ని కానీ వాటన్నిటినీ కూడా నిర్వర్తిస్తారు. వాళ్ళ డ్యూటీస్ అన్నిటినీ కూడా ఇండియన్ సిటిజన్స్లాగా ప్రతిదీ తీసుకుంటాను అని వాళ్ళు ప్రమాణం చేసిన తర్వాత సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్? అండ్ ఇప్పుడు త్రూ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా టెరిటరీని కనుక ఎక్వైర్ చేసుకున్నది అంటే ఆ ఎక్వైర్ చేసుకున్న టెరిటరీ పీపుల్ వాళ్ళు అసలు ఇండియన్ సిటిజన్స్ కింద వస్తారా ఆర్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద వస్తారా, వాళ్ళకి ఏ కండిషన్స్ మెన్షన్ చేయాలి, ఒకవేళ వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలి అనుకుంటే ఏ కండిషన్స్ ఉండాలి, ఆర్ డైరెక్ట్గానే ఇచ్చేయడం జరుగుతుందా, ఇట్లాంటివన్నిటికీ కూడా పవర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉందన్నమాట. క్లియర్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏ వ్యక్తులు అంటే ఒక టెరిటరీని ఎక్వైర్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ కింద ఎట్లా వస్తారు అనేది చెప్పడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ పాండిచ్చేరిని 1962లో ఆ టైంలో ఇండియాలోకి ఎక్వైర్ చేసుకుంటున్నప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ని కొంత మాడిఫై చేసి సిటిజన్షిప్ పాండిచ్చేరి ఆర్డర్ 1962ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ సిటిజన్షిప్ పాండిచ్చేరి ఆర్డర్ 1962 ప్రకారం పాండిచ్చేరిలో ఉన్న పీపుల్ అందరూ కూడా ఆ రోజు నుంచి కంప్లీట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కింద పిలవడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఎ సింపుల్ క్లాజ్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ అని చూస్తాం. రైట్? అండ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ అస్సాం అకార్డ్. క్లియర్? సో అస్సాం అకార్డ్ దట్ ఈజ్ ఏ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ప్రాసెస్. అదంతా కూడా మనకి ఇక్కడ పాలిటీలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అస్సాం అకార్డ్ ప్రకారం అస్సాంలోకి కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడడం అనేది జరిగింది. వాళ్ళని మినహాయిస్తూ కొంత సిటిజన్షిప్ స్టేటస్ అంతా కూడా మార్చడం అనేది జరిగిందనమాట. రైట్? సో ఇక్కడికి మనకి సరిపోతుంది. దట్ ఈజ్ ది ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. రైట్? అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో ది లాస్ ఆఫ్ సిటిజన్షిప్, ఏ విధంగా సిటిజన్షిప్ అనేది పోతుంది, ది లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి డీటెయిల్గా చూద్దాం. రైట్? ఎస్. అండ్ మీ ఇన్ఫినిటీ ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. మీకు కేవలం మంత్లీ 3000 పర్ మంత్ పే చేస్తూ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలరు. అండ్ మీకు ప్రతి ఆప్షనల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనం ప్రొవైడ్ చేస్తున్న ఆప్షనల్స్ ఉండి పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. అండ్ మరొకటి, ఒకవేళ మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా ఫ్యూచర్లో ఒకవేళ షిఫ్ట్ అవ్వాలనుకున్నా సరే వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ యూ కెన్ సింప్లీ షిఫ్ట్ ఫర్ ది అదర్ ఆప్షనల్స్. రైట్? అండ్ ఫీజు వచ్చేసి రికార్డింగ్ క్లాసెస్ అయితే కేవలం 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మీకు 30,000కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు 7893899553. అండ్ నేను కంప్లీట్గా ఆంథ్రోపాలజీ,
క్లియర్ కట్గా డీటెయిల్గా నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్ హోల్డ్ సపోర్టింగ్ అనేది కూడా మీకు ఉంటుంది అనమాట. రైట్? ఎస్.